హలో హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతిలో థర్డ్ డే వ్లాగ్ అండి. చాలా చిన్నగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతిలో థర్డ్ డే వ్లాగ్ అండి. మీకు దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు రూమ్ వెకేట్ చేసి ఈ రూమ్కి అయితే వచ్చేసామండి. అంటే సండే నైటు ఆ రూమ్ అక్కడ వెకేట్ చేసి ఇంకా ఈ రూమ్ కింద అయితే తీసుకున్నామండి. ఎందుకంటే అసలు మా ప్లానింగ్ ఏంటంటే కాణిపాక వినాయక స్వామి టెంపుల్ మళ్ళీ శ్రీకాళహస్తికి అయితే వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే మనకు తిరుపతిలోనే 2 డేస్ అయిపోయింది కదండి. ఒకరోజు అలిపిడి స్టెప్స్ ఎక్కడం, సాటర్డే రోజు అలిపిడి స్టెప్స్ ఎక్కడం, సండే రోజు దర్శనం, మొత్తం ఆ డే అంతా అలా గడిచిపోయిందండి. మాకు ఒకవేళ త్వరగా కనుక దర్శనం అయితే శ్రీకాళహస్తికి వెళ్దాం అనుకున్నాము. నైట్ వచ్చేసి సండే నైటు అంటే అరౌండ్ 7-8 o'clock కల్లా శ్రీకాళహస్తి మళ్ళీ కాణిపాక వినాయక అయితే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అస్సలు టైం లేకుండేనండి. అలసిపోయాం కూడానండి. 2 days అంటే స్టెప్స్ ఎక్కడము, దర్శనానికి అలా కూర్చొని ఉండడం వల్ల చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. ఇంకా అందుకే పైన రూమ్ వెకేట్ చేసి ఇంకా కిందికి అయితే సండే నైట్ అయితే వచ్చేసామండి. కిందికి వచ్చేసరికి అరౌండ్ 11:30 అలా అయిపోయిందండి. ఇంకా రూమ్ అయితే ఇది ఒక్కటే ఖాళీ ఉండేనండి అక్కడ మేము అనుకున్న ప్లేస్లో. ఇంకా ఈ రూమ్కి అయితే నైట్ వచ్చేసి ఇంకా ఎక్కడోళ్ళం అక్కడ పడుకున్నామండి. బయటే టిఫిన్స్ అయితే చేసామండి. ఇంకా ఆ టైంలో మనకు భోజనం అలాంటివి ఏమి ఉండవు కదండి. మీల్స్ అయితే ఎక్కడ లేకుండేనండి. ఇంకా అలా ఏదో బ్రేక్ఫాస్ట్ అలా తినేసి ఈ రూమ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా చాలా బాగుందండి రూమ్ వచ్చేసి. ఇంకా పడుకున్నామండి ఎక్కడలో అక్కడ, అసలు కద్దలకుంటే పడుకున్నాము. ఇంకా నేను మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగే లేచానండి. అరౌండ్ 6-6:30 కల్లా లేచి ఇంకా పిల్లలను ఫాస్ట్గా రెడీ చేసి నేను రెడీ అయ్యి మా వారు కూడా రెడీ అయిపోయామండి. అరౌండ్ 7:30 కల్లా 7:30-8 కల్లా మా ఫ్యామిలీ మళ్ళీ మా వారి ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు వచ్చేసి కాణిపాక వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. కాణిపాక వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా శ్రీకాళహస్తి అయితే క్యాన్సిల్ అయిపోయిందండి. ఎందుకంటే మాకు మండే మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా ఉందండి. ట్రైన్ వచ్చేసి 3:30కి ఉంది. ఇంకా 3:30 లోపు మేము కాణిపాక వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలండి. అసలు ఛార్జెస్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి. ఆటో కావచ్చు, కారు కావచ్చు, ట్యాక్సీస్ ఉంటాయి కదా, ట్యాక్స్ చాలా విపరీతమైన రేట్స్ అయితే ఉన్నాయండి. మాకు ఈ కాణిపాక వినాయక అయితే ఆటో అతను అయితే 2500 ఏమో తీసుకున్నారండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే అనిపించింది. కాకపోతే ఇంకా మనం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ట్రైన్ టైం కల్లా రావచ్చు అనేసి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే ఇంకా ఆటో మాట్లాడుకొని కాణిపాక వినాయక స్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా ఆ టెంపుల్కి బయలుదేరే ముందు మధ్యలో ఒక అమ్మవారి గుడి అయితే వచ్చిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, అదేనండి. చాలా బాగుందండి అమ్మవారు అయితే. ఆ సరౌండింగ్ కూడా గ్రీనరీ చాలా ఎత్తుగా, అంటే గుడి వచ్చేసి ఎత్తులో ఉన్నదండి. చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి. అసలు ఎక్కడ ఇంకా ఫాస్ట్గా అలా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వెంటనే వినాయక స్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. కాకపోతే ఈ వినాయక స్వామి టెంపుల్ సరిగ్గా చూడలేకపోయామండి. ఎందుకంటే కంగారు వచ్చేసిందండి. మళ్ళీ ట్రైన్ టైం కల్లా మనం రీచ్ అవుతామా లేదా, పిల్లలతోటి కొంచెం కంగారుగా అనిపించింది. నేనైతే మా వారిని వద్దన్నానండి. ఎందుకంటే తిరుపతిలోనే ఉండి చిన్నగా ఏదైనా గుళ్ళు మళ్ళీ అలా షాపింగ్ ఏమైనా ఉంటే చేద్దాం అనేసి అయితే అన్నాను మా వారితోటి. కాకపోతే ఇంకా మా వారు అసలు ఆ మాట వినలేదండి. చాలా హడావిడి అయిపోయింది. అసలు ఏ గుడి కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నట్టయితే అనిపించలేదు నాకు.
సపరేట్గా తిరుపతి కాకుండా ఎప్పుడైనా ఈ కాణిపాక వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్దామనేసి అయితే అనుకున్నానండి నేను. ఇంకా చూస్తున్నారు కదా, అక్కడ ఆ అమ్మవారి గుడిలో కాసేపు కూర్చొని నేను అక్కడ గాజులు కొన్నానండి. గాజులు కొని దర్శనం అయితే చేసుకొని మళ్ళా రిటర్న్ ఆటో అయితే ఎక్కేసి ఇంకా వినాయక స్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా కాణిపాక వినాయకుని స్వామి టెంపుల్కి రాగానే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదండి. ఎందుకంటే లో మనము ఫోన్స్ లాకర్లో పెట్టేస్తాం కదా, అందుకోసమే ఇంకా వీడియో తీయడానికి కుదరలేదండి. కాకపోతే నాకు ఎందుకో మనస్ఫూర్తిగా వినాయకుడిని దర్శనం చేసుకోలేదు ఏమో అనిపించిందండి. ఇంకా నెక్స్ట్ టైం కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళాలండి. ఇంకా మాకు అసలు టైం లేకుండే. మెయిన్ థింగ్ 2 డేస్ మనకు తిరుపతిలోనే గడిచిపోయాయి కదండి. ఆల్మోస్ట్ మేము ఫ్రైడే నైట్ కల్లా ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసాం కదండి. ఇంకా సాటర్డే మార్నింగ్ కల్లా దిగి ఆ రోజు అలిపిరి స్టెప్స్ ఎక్కడము, దర్శనానికి టికెట్లో లైన్లో నిలబడటము, ఇలా ఆ డే అంతా గడిచిపోయిందా. మళ్ళీ సండే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి బయలుదేరితే దర్శనం అయ్యేసరికి మళ్ళీ బయటకు వచ్చేసరికి 7:30 అలా అయింది కదండి. ఇంకా అలా ఒక డే అంతా అలా గడిచిపోయాయి. ఇంకా మండే మార్నింగ్ ఇంకా లేచి త్వరగా రెడీ అయిపోయి ఇలా వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా మేము ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు. కాకపోతే ఇంకా మనకు తిరుపతి పెద్ద గుడి కదండి, టైం అక్కడనే చాలా తీసుకుంది. పోనీలేండి, మెయిన్ మనము తిరుపతికి వెళ్ళాం కదా, ఇవన్నీ ఆప్షనల్గా పెట్టుకున్నామండి. టైం ఉంటే వెళ్దాము, లేదంటే లేదనేసి అయితే ఇంకా నెక్స్ట్ టైం అయితే సపరేట్గా ఈ కాణిపాక వినాయక స్వామి టెంపుల్కి వెళ్దామనేసి అయితే అనుకున్నానండి. ఇంకా ఇక్కడికైతే గుడికైతే వచ్చేసామండి. ఫస్ట్ టైం అండి నేనైతే ఈ వినాయక స్వామి టెంపుల్కి రావడం అయితే. ఇంకా దర్శనం అలా గబగబా చేసుకున్నామండి. ఏదో అలా చేసుకోవాలన్నట్టయితే ఫాస్ట్గా చేసుకొని మళ్ళా అక్కడ ఒక వినాయకుడిని అయితే కొన్నానండి. చూపిస్తాను నేను ఏమేమి షాప్ చేశానో, నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంకా గబగబా ఆటో ఎక్కి ఫాస్ట్గా రూమ్కి అయితే వచ్చేసి అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళామండి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా ట్రైన్ టైం అయిపోతుందండి. అప్పుడే ఆల్మోస్ట్ 2:30, 3 2:45 అలా అయిందండి. ఇంకా ట్రైన్ దగ్గరికి వచ్చేసి ట్రైన్ ఎక్కి ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అలా దిగామండి మేము. మంగళవారం రోజు మార్నింగ్ దిగామండి. ఇదండి మా తిరుపతి జర్నీ, దర్శనాలు ఈ విధంగా అయితే జరిగాయండి సేఫ్గా ఇంటికి.